అద్భుతం. ఈ సిటీ చాలా బాగుంది. నేను చిన్నప్పుడు షాకాల్తో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సిటీ ఇక్కడ లేదు కదా. ఇతనెవరు? రుద్రకి ఈ విషయం చెప్పాలి. రుద్ర, హలో రుద్ర, మైరా మాట్లాడుతున్నాను. మైరా చెప్పు. త్వరగా రా. ఇక్కడ ఆకాశంలో ఒక స్ట్రేంజర్ ట్రావెల్ చేస్తున్నాడు. చాలా విచిత్రంగా ఉన్నాడు. అలా చూడు రుద్ర, అక్కడ. అసలు అది ఎవరై ఉంటారు? పదండి వెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా అందమైన సిటీ. నేను ఈ ప్రదేశాన్ని నా సొంతం చేసుకుంటాను. ఈ చోటు ఎవరిదో నేను వెళ్ళి షాకాల్ని కనుక్కుంటాను. ఈ చోటు మాది. దీనిని సొంతం చేసుకోవాలని ఎప్పటికీ అనుకోకు. నన్ను ఎవరు ఆపగలరు? నువ్వా? నేను మెజీషియన్లకే మెజీషియన్ని, చట్టాన్ సింగ్ ని. నన్ను ఎదిరించి ఓడించడం ఎవరి వల్ల కాదు. ఇక ఈ చోటు నా సొంతం అవుతుంది. ఇక నువ్వు వెళ్ళి ఆడుకో. నీ వయసు పిల్లలతో కలిసి ఆడుకో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకు. ఓహో, అంత గొప్పవాడివా? అయితే ఇదిగో కాచుకో. బూమ్ చిక్ చిక్ బూమ్. మైరా, ఏం చేసావు? సారీ. చార్లుకి చాముండా, చండేలా, క్రిస్ట్లు, నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను మళ్ళీ వస్తాను ఈ సిటీని ఆక్రమించుకోవడానికి. ముందుగా నేను వెళ్ళి నా స్నేహితుడు షాకాల్ని కలుస్తాను. బాయ్. వరుణ్, తను రుద్రాన్ని బంధించాడు. మ్యాజిక్ చేసి తన్ని బయటికి రప్పిద్దాం. బాయిస్కా సకూమ్ బ్రేకో. ఓహో, చట్టాన్ సింగ్ మిత్రమా, స్వాగతం, సుస్వాగతం. ఎంత కాలం తర్వాత మనం కలుసుకుంటున్నాం. షాకాల్ నా మిత్రమా, నువ్వు నాకు గుర్తొస్తూనే ఉంటావు, కానీ నేను నీకు అస్సలు గుర్తులేనుగా. చెప్పు, నీకు నా కాల్ సిటీ నచ్చిందా? జోగా, ఇతను నా చిన్ననాటి స్నేహితుడు. త్వరగా వెళ్ళి ఇతని కోసం విందు ఏర్పాటు చేయి. అరే వద్దు షాకాల్, మనం హాయిగా కాసేపటి తర్వాత తిందాం. ముందుగా ఈ సంగతి చెప్పు. నీ కాల్ సిటీకి పక్కనే ఇంకో సిటీ ఉందే, అది ఎవరిది? నేను దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాను. ఆ చోటు పేరు సన్ సిటీ. ఆ చోటు జైసింగ్ చౌహాన్ కి సొంతం. ఆ జైసింగ్ చౌహాన్ ఎంతో శక్తివంతమైన మెజిషియన్. అతని సిటీని మనం సొంతం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. నా పేరు చట్టాన్ సింగ్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను ఓడించలేరు. జైసింగ్ చౌహాన్ ఎంత గొప్ప మెజిషియన్ అయినా నేను అతన్ని చిటికలో ఓడించేస్తాను. నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఆశిస్తున్నాను. ఒకవేళ నువ్వు గనక ఆ సన్ సిటీని సొంతం చేసుకుంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేది ఉండదు. సరే మిత్రమా, నువ్వు విందు ఘనంగా ఏర్పాటు చెయ్యి. సన్ సిటీని ఆక్రమించుకున్న తరువాత ఆనందంగా ఆరగిద్దాం.
షకాల్ ఏంటిది ఇది? సన్ సిటీని అతనికి సొంతం అయ్యేలా చేశారే. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షకాల్. వాడు సన్ సిటీని సొంతం చేసుకుంటే అప్పుడు వాడికే తెలియకుండా నేను వాడిని అంతం చేసేస్తాను. ఇక ఆ తర్వాత ఆ సన్ సిటీ నాకు సొంతం అయిపోతుంది. సరే, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి. ఇదిగో నా లిస్టు, త్వరగా కూరగాయలు తీసివ్వు. చార్లూకి చాముండా చండేలా. తాతయ్య, తాతయ్య, త్వరగా రండి. ఎవరో మన సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. తాతయ్య, వీడేవాడు. నేను మీతో ఒకటి గురించి చెప్పాను కదా. చటాన్ సింగ్, వెనక్కి వెళ్ళిపో. అదే నీకు చాలా మంచిది. ఓ, అయితే నా గురించి నీకు తెలుసన్నమాట. నీకు ఇంకో విషయం కూడా తెలుసుండాలే. ఈ చట్టాన్ సింగ్ ని ఓడించడం ఎవరి వల్ల కాదు అని. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ సిటీని నాకు అప్పగించేయి, అర్థమైందా? ఈ సిటీ నా సొంతం కాదు. దీన్ని నేను నీకు అప్పగించడానికి. ఇది ఇక్కడున్న ప్రజలదే. అయితే నేను ముందుగా ఇక్కడుండే ప్రజల్ని అంతం చెయ్యాలన్నమాట. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది నీకు సాధ్యం కాదు. అయితే ముందుగా నిన్నే అంతం చేసేస్తాను. చార్లూకి చాముండా చండేలా. రుద్ర, మీరు కాస్త దూరంగా వెళ్ళండి. వెళ్ళండి, మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడుంటే మీ ప్రాణాలకు ప్రమాదం. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ బ్రేకో. చార్లూకి చాముండా చండేలా. జై సింగ్ చౌహాన్, ఇక నీ కథ ముగిసిపోయింది. నా కథ మొదలవుతుంది. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ బ్రేకో. చూసావా చట్టాన్ సింగ్, జై సింగ్ చౌహాన్ తో తలపడి గెలవటమేవి అంత మామూలైన విషయం కాదు. ఒక్కసారి దెబ్బతిన్నంత మాత్రాన యుద్ధం ముగిసిపోయిందనుకోకు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. ఈ రోజు తను గెలిచాడు, కానీ రేపు ఏం చేస్తానో చూస్తుండు. నా ఆస్టరాయిడ్స్ ప్రభావంతో అతను అనారోగ్యం పాలవుతాడు. తరువాత అతన్ని ఏ మెజిషియన్ కూడా బాగు చేయలేడు. దాంతో నన్ను ఎదిరించి గెలవలేడు, అంతమైపోతాడు. రేపు వాడు ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. రేపటిలోగా నేను ఎలాగైనా కోలుకోవాలి, లేదంటే వాడు అందరినీ అంతం చేస్తాడు. తాతయ్య, రేపు మీరు కాదు, వాడంతా నేను చూస్తాను. వాడు చాలా శక్తిమంతుడు రుద్ర. వాడి ఆస్ట్రాయిడ్స్ ని ఎదుర్కొని నువ్వు పోరాడలేవు. నేను చేయగలను తాతయ్య. ఒక మనిషి తలుచుకుంటే, వాడిలో నమ్మకం ఉంటే ఏదైనా చేయగలడని మీరే చెప్పారు కదా. వాడి యొక్క ఆస్ట్రాయిడ్స్ ని ఎలా అడ్డుకోవాలో మీరు నాకు నేర్పించండి. సరే, అయితే నేను నీకు నేర్పిస్తాను. కానీ రేపు నీకు బదులుగా నేనే వాడితో పోరాడాలనుకుంటున్నాను. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ బ్రేకో. పూర్తి ఫోకస్ అండ్ బిలీఫ్ తో చెప్పు. ఫోకస్ అండ్ బిలీఫ్ ని ఎప్పుడూ గుర్తించుకోవాలి. అవి నీలో ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు రుద్ర. తాతయ్య, నేను ఈ మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తాను. మీరు ముందు నాకు ఒక విషయం చెప్పండి. కింద ఉన్న వస్తువుల్ని పైకి విసరాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ లిఫ్టో. పూర్తి ఫోకస్ అండ్ బిలీఫ్ తో చెప్పు. పరిపూర్ణ నమ్మకంతో ఉండాలి.
వావ్, నేను కూడా ఒక వస్తువుని గాల్లోకి విసిరి పారేయగలను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడే ప్రయత్నిస్తాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూ గాల్లోకి ఎగరాలి. తాతయ్య సారీ, మ్యాజిక్ మారిపోయింది. హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి, కాపాడండి. నేను నైట్ అంతా ప్రాక్టీస్ చేశాను. కావాలంటే చూడు. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ లిఫ్ట్. ఎప్పుడు నీ మ్యాజిక్ తో నన్నే టార్గెట్ చేస్తావా ఏంటి? సారీ వరుణ్, సారీ. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ పిల్లలే చేయగలుగుతున్నారంటే నేను కూడా చేయగలను. ముందు నాకు నేనే బంధించుకుంటాను. నిన్న జరిగినట్టు ఈరోజు జరగకూడదు కదా. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ గాల్లోకి ఎగరాలి. లిఫ్ట్ చేయడం పెద్ద తప్పైపోయింది. ఇవాళ జైసింగ్ చౌహాన్ తన మంచం నుంచి అసలు లేవలేడు. ఒకవేళ అతను లేవడానికి ప్రయత్నిస్తే అప్పుడు అతన్ని ఈ లోకం నుంచే పంపేస్తాను. చట్టాన్ సింగ్, మీకు మాకు ఏ గొడవలు లేవు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను పిల్లాడా. నువ్వు సాహసవంతుడివి. నీ సాహసం మంచిదే, కానీ ఎదుటి వాళ్ళ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. నేనిప్పుడు నీ కోరిక నెరవేర్చాలనుకుంటున్నాను. సన్ సిటీని నేను ఆక్రమించుకుని మిమ్మల్ని అందరినీ ఒంటరి వాళ్ళని చేస్తాను. నాకు కావలసింది సన్ సిటీ, అంతే. మీ ఈ కళ ఎప్పటికీ నెరవేరదు. నేను మీతో ఫైట్ కి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏంటి? స్టోన్ వ్యాలీలో నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెళ్ళొస్తాను. రుద్ర నా చోటుకే వచ్చాడు. మొట్టమొదటిసారి నా చోటుకే వచ్చి ఇరుక్కున్నాడు. చట్టాన్ సింగ్, వీడిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు. మిత్రమా షాకాల్, నేను కూడా నా ఎదుట పడ్డ శత్రువుని వదిలిపెట్టను. తన కథ ఇక్కడే ఇప్పుడే ముగించేస్తాను. చార్లుకి చాముండా చండేలా. అరే, నేను దక్కోవడానికి ఏదైనా ప్లేస్ ఉంచండి. అరే దయచేసి ఆపు. ఇప్పటికే అన్నింటినీ నాశనం చేశావు. తనకి ఏమీ కాలేదేంటి? నా మ్యాజిక్ తన మీద ఎందుకు పని చేయడం లేదు? ఎందుకంటే ఇది నేను కాదు, ఇది నా నీడ. తాతయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. నేనే ఇక్కడికి వద్దాం అనుకున్నాను, కానీ షాకాల్ అంతఃపురంలో అతిథుల్ని ఎలా ఆహ్వానిస్తారో అందరికీ బాగా తెలుసు. అందుకని నేను ఇక్కడికి రాలేదు. సరే, స్టోన్ వ్యాలీలో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ ఛాలెంజ్. నేను జైసింగ్ చౌహాన్ సంగతి తరువాత చూస్తాను. ముందుగా రుద్రాని అంతం చేస్తాను. రుద్ర, నేను వస్తున్నాను. ఇక్కడున్న వస్తువులన్నీ పాడైపోయాయి, కానీ ఇది మాత్రం ఇలాగే ఉంది.
రోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇంతకు ముందు ఒక్కసారి నా చేతిలో నువ్వు దెబ్బతిన్నావు. ఇంకా చెయ్యి దాటిపోలేదు. వెళ్ళిపో. వెళ్ళి నీ వయసు వాళ్లతో మ్యాజిక్ ఆటలు ఆడుకో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకు. ఓ అలాగా, అయితే కాచుకో. చార్లుకి చాముండా చండేలా చూ. నేను వెనక నుంచి వెళ్ళి రుద్ర పని ముగిస్తాను. ఇది మంచి అవకాశం. నువ్వు అటువంటిది ఏమైనా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. కాబట్టి వాళ్ళిద్దరినీ బలబలాలు తెలుసుకో. ఇప్పుడంతా ధ్వంసమైపోతుంది. చార్లుకి చాముండా చండేలా. Device ka boom. Tick tick boom. అద్భుతం. ఇందుకోసమే నా కిందన్న వస్తువులు పైకి వెళ్లే మంత్రాన్ని నేర్చుకున్నా. చార్లుకి చాముండా చండేలా అంతం చెయ్యి. Device ka boom. Tick tick boom. చాకోల్ సహాయం చెయ్యి. చాకోల్ సహాయం చెయ్యి. తాతయ్య, మీకు ఒంట్లో బాగలేదు కదా, మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు? నువ్వు గొప్ప మెజిషియన్. నేనున్నా లేకపోయినా నువ్వు ఇక్కడున్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. తాతయ్య, మరి సన్ సిటీకి చెందిన స్పెషల్ ఐస్ క్రీమ్ ని త్వరగా ఇవ్వయ్యా. మనసుంటే మార్గం ఉంటుంది. జోగా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? మారువేషంలో వస్తే నిన్నెవరూ కనిపెట్టలేరు అనుకుంటున్నావా? ఏక నువ్వు తప్పించుకోలేవు. ఇలా చూడు రంగిలా, ఇక్కడికి నేను ఐస్ క్రీమ్ తినడానికే వచ్చాను. ఈ రోజు నా చేతి నుండి తప్పించుకోలేవు. ఏం చేయగలవు? రా, తాడో పేడో తేల్చుకుందాం. మన ఇద్దరిలో ఎవరు గెలుస్తామో త్వరలో తేలిపోతుంది కదా. ఏంటిది? హలో ఎవ్రీబడి, నేను చెప్పేది వినండి. నా పేరే పవర్ స్నాచర్. నేను నా శక్తిని ఉపయోగించి మీలో ఉన్న మ్యాజిక్ శక్తిని అంతటిని నా సొంతం చేసుకుంటాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ అవుతాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, దానివల్ల ఎలాంటి బాధ కలగదు. కావాలంటే శాంపుల్ చూడండి. చన్ పకయ్యా, చన్ పకయ్యా. నీలో మ్యాజిక్ ఇక నాదేనయ్యా.
నాకేం జరుగుతోంది? నా మ్యాజికల్ బాట్స్ ఎక్కడికి వెళ్తోంది? ఆగు! ఆ ల్యాండ్ మూవర్ ఇటు వైపే వస్తోంది. రంగిలా, ఇవాళ నేను వదిలిపెట్టేస్తున్నాను. నీ సంగతి తర్వాత చూస్తాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నన్ను వదిలిపెట్టు. రుద్ర, మార్కెట్కి త్వరగా రా. సోగా, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. అరే, నన్ను కూడా తీసుకెళ్ళిపో. పారిపోకండి, ఎందుకంటే పవర్ స్నాచర్ దగ్గర నుంచి తప్పించుకుని ఎవరు పారిపోలేరు. చన్ పకయ్యా, చన్ పకయ్యా, ఇక మీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. ఎవరైనా తాతయ్యని పిలవండి త్వరగా. ఆలస్యం చేయకండి, త్వరగా వెళ్ళి. రుద్ర, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆ పవర్ స్నాచర్ అందరి శరీరాల నుంచి మ్యాజిక్ పవర్ లాగేసుకుంటున్నాడు. Zibaiska Sakum Pushtu. పక్క వాళ్ళ మ్యాజిక్ ని నీ సొంతం చేసుకోవడానికి నీకు ఏ అర్హత లేదు. ఇది దొంగతనం, ఇంకా తప్పు కూడా. సన్ సిటీలో ఎటువంటి తప్పు జరగడానికి వీల్లేదు. నేను చేస్తాను. నన్ను ఎవరు ఆపుతారు? నువ్వా? వెళ్ళి నీ వయసు పిల్లలతో ఆడుకో. వెళ్ళు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏ మాత్రం సందేహపడకు. Zibaiska Sakum Pushtu. చన్ పకయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. వరుణ్, నేను ఎదిరించి పోరాడటానికి మనం ఖచ్చితంగా రుద్రకి హెల్ప్ చేసి తీరాలి. జంతర్ మంతర్ జాదూ కా లంతర్ చూ. ఇక చాలా ఆపు మైరా. ప్లీజ్ రుద్రకి నువ్వు హెల్ప్ చేయకు. సారీ. ఏమైంది రుద్ర? భయపడ్డావా? వీడి ద్వారా నాకు కావాల్సింది సాధిస్తాను. అకీరా జకీరా బజూకా బ్రింగీతో. ఏంటి? ఏం జరుగుతోంది? ఎవరది? నా ముందుకు రండి. నన్ను ఎక్కడికి లాక్కెళ్తున్నావు? అమ్మయ్య, ఎలాగైతేనే వెళ్ళిపోయాడు. అవును, ఎంతకీ ఏం మ్యాజిక్ చేశాడు? అవును, తను ఏ మంత్రం చెప్పాడు? చన్ పక్కయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. చాలా సింపుల్ అయిన మంత్రం. ఈ మంత్రంతో నేను అందరి దగ్గర ఉన్న మ్యాజిక్ ని లాక్కోగలను. ఉన్నట్టు ఏమైంది నాకు? అరే, నాకేమీ అర్థం కావడం లేదే. తాతయ్య, కాపాడు. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య, తన మ్యాజిక్ తో పక్క వాళ్ళ మ్యాజిక్ ని ఆ మెజిషియన్ ఎలా లాక్కుంటున్నాడు తాతయ్య?
రుద్ర, నువ్వు అనుకుంటున్నట్టు మన మాయాలోకం చిన్న లోకం కాదు, చాలా పెద్దది. మ్యాజిక్తో ఏమైనా చేయొచ్చు. అతను తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అందుకని మీ ముగ్గురు అతన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను మీ ముగ్గురికి రక్షణ కవచం ఎలా సృష్టించుకోవాలో నేర్పిస్తాను. ఆ రక్షణ కవచం లోపల మీరు గనక ఉన్నారంటే ఏ మంత్రశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు మొదటి మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఫోకస్ అండ్ బిలీవ్. ఇది కేవలం మంత్రాలకు మాత్రమే కాదు, జీవితంలో ఏ ఘట్టంలోనైనా మీకు ఉపయోగపడుతుంది. రెండవ మంత్రం తాతయ్య, నేను ఆ మంత్రం చదివేనా? నేను డాంకీగా మారిపోయాను. నన్ను మామూలుగా మార్చండి. నీలో మార్పు అనేదే రాదా? ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు. తాతయ్య, అమ్మయ్య, నేను మామూలుగా మారిపోయాను. థ్యాంక్ యూ తాతయ్య. నేను ఆ మంత్రాన్ని కాపీ కొట్టి డాంకీ మీద ప్రయోగించానా? ఆ డాంకీలో ఉన్న పవర్స్ అన్ని నాకు వచ్చేసాయి. ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కూడా నాకు గడ్డి తినాలని ఉంది తాతయ్య. తాతయ్య, రంగీలను వదిలేయండి, మాకు ఆ రెండో మంత్రాన్ని నేర్పించండి. వినండి. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ ప్రొటెక్టో. రుద్ర, మైరా, వరుణ్, నేనిప్పుడు రక్షణ కవచంలో ఉన్నాను. ఇప్పుడు మీ ముగ్గురు మీ మ్యాజిక్ తో ఏమైనా నా మీదకి విసరండి. కానీ తాతయ్య, మీకు దెబ్బ తగిలిందంటే? నాకేమీ కాదు, విసరండి. తాతయ్య, ఈ మంత్రం నిజంగానే పనిచేస్తుంది. మిమ్మల్ని మేము దాడి చేయలేకపోతున్నాము. మేము కూడా ఈ రక్షణ కవచం మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తాము. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఓహో, రా పవర్ స్నాచర్, రా. షాకాల్ అంతఃపురానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నేను మెజిషియన్ని, గొప్ప మాయగాణ్ణి. నన్ను చూసి భయపడు. నేనే షాకాల్. ఓ, అయితే నువ్వేనా షాకాల్వి? నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వెందుకు నన్ను ఇలా ఇక్కడికి రప్పించావు చెప్పు. నువ్వు ఏం చేస్తున్నావో జోగా వచ్చి నాకు వివరంగా చెప్పాడు. నువ్వు మిగతా వాళ్ళ మ్యాజిక్ పవర్స్ ని లాక్కుంటున్నావని నాకు తెలుసు. నీకు ఇంత టాలెంట్ ఉన్నా కూడా నువ్వు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పవర్స్ లాక్కుని నీ టైం ని వేస్ట్ చేస్తున్నావు. ఒకవేళ నీకు పవర్సే కావాలనుకుంటే జై సింగ్ చౌహాన్ నుంచి పవర్స్ లాక్కో. అతని శక్తులని ఎలాగోలా ఒక్కసారి నీలోకి వచ్చేసాయి అంటే అప్పుడు నువ్వు అందరికన్నా శక్తివంతుడి అయిపోతావు. తను అంత శక్తివంతుడే అయితే నేనిప్పుడు తన మ్యాజిక్ ని కూడా సొంతం చేసుకుంటాను. కానీ జైసింగ్ చౌహాన్ కొన్ని శక్తుల్ని వశపరచుకోవడం అంత తేలికైన పని కాదు. అతను షాకాల్ని ఎన్నోసార్లు ఓటమి చెందేలా చేశాడు. షాకాల్ వేసిన ప్లాన్లన్నీ ఎన్నోసార్లు ఫ్లాప్ అయిపోయాయి. ఇప్పుడు పాత విషయాలని ఎందుకు? తన మ్యాజిక్ ని ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు చూడండి, జై సింగ్ చౌహాన్ మ్యాజిక్ ని నేనెలా సొంతం చేసుకుంటాను. చూడు షాకాల్, నిజంగానే ఇతను జై సింగ్ చౌహాన్ కొన్ని శక్తుల్ని వశపరుచుకున్నాడంటే అందరికన్నా గొప్ప మెజిషియన్ ఇతనే అయిపోతాడు. అప్పుడు మీరు కూడా క్షేమంగా ఉండలేరు. నేను మాయగాణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేనే షాకాల్. పవర్ స్నాచర్ జై సింగ్ చౌహాన్ పవర్స్ అన్నిటినీ లాక్కోగలడు. కానీ అతని తెలివితేటలు మాత్రం ఎవ్వరూ లాక్కోలేరు. జై సింగ్ చౌహాన్ తెలివితేటలు లేకుండా ఈ పవర్ స్నాచర్ నన్ను ఏవి చేయలేడు. నేను ఒక మంచి ప్లాన్ వేసి ఆ పవర్ స్నాచర్ ని అంతం చేసేస్తాను. ఆ తర్వాత నా ఇద్దరు శత్రువులు ఒకేసారి అంతమైపోతారు. చన్ పకయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా.
తాతగారిని రమ్మని చెప్పండి, అతనే మనల్ని కాపాడగలరు. ఎవరైనా నాకు సహాయం చేయండి. ఎవరో నా మ్యాజిక్ శక్తిని సొంతం చేసుకున్నారు. నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేను. ఆ పవర్ స్నాచర్ అటువైపు వెళ్ళాడు. నా శక్తి మొత్తం లాక్కెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నేను ఇప్పుడే వెళ్ళి వాడు అంతు చూస్తాను. ఈ సన్ సిటీని అంతం చేయటం ఎవరి తరమో కాదు. పవర్ స్నాచర్, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. ఎక్కడ దాక్కున్నావు? చంపకయ్యా చంపకయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. నా ముందుకి రా. తప్పకుండా వస్తాను. అంత తొందర ఎందుకు జైసింగ్ చౌహాన్? నీ కోరిక నేను తీరుస్తాను. కానీ ముందుగా నీ మ్యాజిక్ శక్తిని నన్ను సొంతం చేసుకోనివ్వు. ఇప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను. ఇంకొద్దిసేపట్లో జైసింగ్ చౌహాన్ కథ ముగిసిపోతుంది. ఇక ఆ తర్వాత వాడి సన్ సిటీ నా అధీనంలోకి వచ్చేస్తుంది. నేను కదలలేకపోతున్నాను. రుద్రా, తాతయ్య, ఈ బాయ్స్ కా సక్కుం రాపిడో. సన్ సిటీ ప్రజలారా, మీ జైసింగ్ చౌహాన్ పరిస్థితి చూడండి. నా శక్తి ముందు తను ఎందుకు పనికిరాడు. ఈ బాయ్స్ కా సక్కుం క్లౌడో సరెండో. మైరా, వరుణ్, త్వరగా. వీల్లేదు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? రుద్రా, నేను నిన్ను వదిలిపెట్టను. తాతయ్య, మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి. వాడు మిమ్మల్ని కనిపెట్టలేడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త రుద్ర, అతను తన మ్యాజిక్ తో అందరినీ మోసం చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీరు దేనికి బాధపడకండి తాతయ్య. రంగీలా, మీరు తాతగారితో ఇక్కడే ఉండండి. తాతయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. ఇక ఈ సిటీలో ఒక్కడే మెజిషియన్ ఉంటాడు. అది ఎవరో కాదు, పవర్ స్నాచర్. ఇక నేను ఈ ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ అవుతాను. తర్వాత నన్ను ఎవ్వరూ ఆపలేరు. రుద్ర అటు చూడు, తన అందరి శక్తిని తీసుకొని తన బోల్డర్స్ లో సేవ్ చేసుకుంటున్నాడు. అవును, అలా చూడు, ఆ బోల్డర్స్ ఎలా గ్లో అవుతున్నాయో. ఎలాగైనా వీడిని అడ్డుకోవాలి. ఏం చేయాలో నేను చెప్తాను. పవర్ స్నాచర్, రా. దమ్ముంటే నా మ్యాజిక్ ని నీ సొంతం చేసుకో. రుద్ర, నువ్వు నన్ను చూసి భయపడి పారిపోయావనుకున్నాను. మరేం పర్వాలేదు, మళ్ళీ నువ్వు తిరిగొచ్చావు. నిన్ను ముందుగా అంతం చేస్తాను. మిగతా వాళ్ళందరినీ మెల్లగా అంతం చేస్తాను. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. రెడీ ఫ్రెండ్స్. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్.
ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. రుద్రా, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేశావు. చన్పకయ్యా, నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. రుద్రా, రక్షణ కవచాన్ని ఉపయోగించు. ఈ బాయ్స్ కా Vais Casacum Sapreto. Basca, రుద్ర అతన్ని చిత్తుగా ఓడించినట్టున్నాడు. నా స్ట్రెంత్ సోర్స్ ని పగలగొట్టేశావు, నా బోల్డర్స్ ని ముక్కలు చేశావు. నేను నిన్ను వదిలిపెట్టను. ఈ బాస్కా క్లౌడో జసో. నేను మళ్ళీ వస్తాను. సారీ, నన్ను క్షమించు. శభాష్ రుద్ర, నువ్వు ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. శభాష్.